ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆ కళ నెరవేరే దాంట్లో భాగంగా పత్రాలు సేకరించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈ 3 డివిజన్లో ఇప్పుడే 150 మందికి ఇందిరమ్మ ఇళ్ళు మీ చిరకాల కోరిక ఆశ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లబ్ధిదారులకు పత్రాలు, శాంక్షన్ అయిన పత్రాలు ఇవ్వటం జరిగింది. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు వీలైనంత తొందరలో, ఎంత తొందరగా మీరు ఇల్లు పూర్తి చేస్తే మీకు అంత తొందరగా 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇవ్వటం జరుగుద్ది. పునాదులు కడితే 1 లక్ష రూపాయలు, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేస్తే 2 లక్షల రూపాయలు, మీరు గోప్రవేశం చేసేటప్పుడు మరొక 1 లక్ష, మొత్తము కలిపి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పక్షాన మీకు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇవాళ కొంతమందికే ఇవ్వగలిగాం, ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 3 డివిజన్లో ఇప్పుడే అదే కమిషనర్ గారిని అడుగుతున్నాను. ఎటు చూసినా కూడా చిన్న పూరి గుడిసెలే కనిపిస్తాయి. ఈ 3 డివిజన్లో అత్యధికంగా నిరుపేదలే నివసించుంటారు. ఈ రాబోయే 3 విడతలు ఇంకా మనం ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిన దానికంటే మరిన్ని అదనంగా అర్హులైన ప్రతి పేదవాడికి నిస్వార్థంగా ఏ కమిషను ఎవరికి మీరు రూపాయి ఇవ్వకుండా ఉండే విధంగా అర్హులైన మిగతా నా ఆడబిడ్డలకు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. మీరేమీ రద్దీ పడద్దు, టెన్షన్ పడద్దు. ఆనాటి 10 సంవత్సరాల్లో ఏదో 4 ఇళ్ళు చూపించి ఇటువంటి మీకు ఇస్తానని మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది. ఇస్తాను అన్న ప్రతి కార్యక్రమాన్ని ఒకరోజు వెనక ముందు కావచ్చు, తప్పకుండా ఇచ్చి తీరుద్ది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం. మరీ చెప్తున్నాను, మళ్ళీ ఏ ఆడబిడ్డ కూడా నాకు ఇల్లు రాలేదని నిరుత్సాహపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ, ఈ 3 డివిజన్ల మీద మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలలో సుమారు 19 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి ఇంతకుముందు ఇచ్చాను. ఇప్పుడే 1 కోటి 2 డివిజన్లో శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకా ఒక్కొక్క కోటి రూపాయలు ఒక్కొక్క డివిజన్కి టెండర్ల స్టేజ్లో ఉన్నాయి. అంటే ఈ మొత్తం కలిపితే సుమారు 23-24 కోట్లు మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఈ 18 నెలలలో మీ ఇళ్ల ముందు సిమెంట్ డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆనాడు 10 సంవత్సరాల్లో కనీసం ఒక్కొక్క డివిజన్కి 1 కోటి రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ 18 నెలల్లోనే మీకు 22-23 కోట్లు ఇచ్చాం. రాబోయే రోజుల్లో 100కి 100% అన్ని ఇళ్ల ముందు రోడ్లు, డ్రైన్లు కట్టే బాధ్యత కూడా మన ప్రభుత్వానిదే. కాబట్టి ఏ ఆడబిడ్డ నాకు ఇల్లు రాలేదనో, నా ఇంటి ముందు రోడ్డు వేయలేదనో, కమిషనర్ గారు నేను ఒక 10 నిమిషాలు మీకంటే ముందు వచ్చాను, ఎక్కువ మంది సిమెంట్ రోడ్లు ఇళ్ళు అడుగుతున్నారు సార్ అని చెప్పారు. నిజం, వాళ్ళు అడిగే దాంట్లో నిజముంది. 10 సంవత్సరాల్లో సంవత్సరానికి ఇంతెంత వేసినా ఇప్పటికి అన్నీ పూర్తయ్యాయి. వాళ్ళు వదిలేశారు. వదిలేసిన దాన్ని మనం వదిలేయలేము. పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదోడి బాధ తెలిసిన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఇళ్ళు కానీ అదే రకంగా రోడ్లు కానీ వేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. వీటితో పాటుగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
మీకు ఏమేమి ఇస్తున్నానో ఒక్కసారి మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ నుంచి పోయిన తర్వాత మీ ఇంటికి ఆ పక్కన ఉండే పుల్లమ్మతో, ఇంటి అనుకుండే ఎంకక్కతో, పక్కింట్లో ఉండే రాములక్కతో కూడా మీరు చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 500కి గ్యాస్ ముద్దిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. నీ పిల్లోడు హాస్టల్లో చదువుతుంటే అంతకు ముందుచ్చే మెస్ ఛార్జీల కంటే 40% అదనంగా ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆడపిల్ల చదువుకుంటే కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం నీ కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం. 3 నెలల బియ్యం మొన్ననే ఇచ్చాం. అంతేకాదు అర్హులైన చాలా మందికి 10 సంవత్సరాలలో రేషన్ కార్డే ఇయ్యకపోతే, రేషన్ కార్డు ఉండి కూడా ఇంటికి కొత్త కోడలు వచ్చినా, ఇంట్లో బిడ్డ పుట్టినా ఆ పేరు ఎక్కించకపోతే వాటిని ఎక్కిస్తున్నాం. కొత్త రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాం. అంతేకాదు ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం. ఇంకా కొన్ని 1-2 పెన్షన్లు లాంటివి కూడా అర్హులైన వాళ్ళు ఉన్నారు. ఇంటికి అమ్మాయి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, ఇంటి ఆయనకి వైద్యం చేయించాలి, పిల్లోడిని చదివించాలి అంటే అన్ని పనులు మనం ఒకేసారి చేయలేము. మన ఇంటి సమస్య ఎలా ఉంటుందో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా కొద్దిగా లేట్ అయినా కూడా చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా మీ ఇంటికి పంపించే ప్రభుత్వం మీ కష్టంతో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, భవిష్యత్తులో మీకు ఇచ్చిన అన్ని మాటలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా మీకు హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.